వైఎస్ఆర్సీపీ చికిత్సలు ఎలా సాధ్యమైన 2 లక్షల పైగా? ఎందుకంటే ఉస్మానియాలో 9 ఏళ్ల పాప దగ్గర నుంచి 116 ఏళ్ల హిమాలయ నుంచి వచ్చిన బాబా కూడా చేయాల్సి వచ్చింది ఒకసారి. ఇప్పుడు ఈ బ్యారియాట్రిక్ బెలూన్ అంటారు, ఇది ఏం చేస్తారు అంటే బరువు తగ్గడంలో దీని యొక్క పాత్ర ఏంటి? మార్బిడ్ ఒబిసిటీలో పనికిరాదు. మరి ఒబిస్ వాళ్ళకి BMI అబౌవ్ 35 ఉన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేయాలి. కానీ దీంతో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మేడం? అంటే మేము ఎన్నో దాసనారాయణరావు కూడా చేయించుకున్నాడు, కాకపోతే సూట్ కాలేదు అని చెప్పేసి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బెలూన్తో రాకపోవచ్చు అండి, కాకపోతే వాటర్ తాగడం ద్వారా డైజెషన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంతమంది అంటారు. ఇందులో వాస్తవం ఎంత? వాటర్ ఏంటంటే ఫుడ్ని కొంచెం తొందరగా కిందికి తోస్తుంది, కానీ డైజెషన్ అనేది వాట్ టు డూ వాట్ నాట్ టు డూ విత్ ఎంప్టీ స్టమక్. చాలా మంది వామ్ వాటర్తో నిమ్మకాయ జ్యూస్ వేసుకుని అవన్నీ వేస్తారు. సో ఆ లెమన్ జ్యూస్కి హెపటైటిస్ని అసలు చేస్తే లివర్ క్యాన్సర్కి ఏమైనా దారిస్తుంది. మేము కొంతమందికి ట్రీట్మెంట్ తీసుకోమంటే కొంతమంది వినకుండా అలా ప్రొలాంగ్ చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈ ఆల్కహాల్ ఎక్కువ అవడం వల్ల అంటే మీ దగ్గరికి వచ్చే కేసులు ఎలా ఉన్నాయి? మేము ఇనిషియల్ ప్రాక్టీస్ ఏంటంటే జెంట్స్నే చూసేవాళ్ళం. ఈ మధ్య ఈక్వల్గా విమెన్ కూడా సిరోసిస్తో వస్తున్నారు ఆల్కహాలిక్. ఎందుకంటే సో విమెన్ ఎవరన్నా నవ్వుతారు ఇది వింటే, ఆ మేడం ఏంటి ఇలా అంటున్నారని. విమెన్ అసలు తాగకూడదు, తాగితే సో మేడం ఈ మధ్య గట్ హెల్త్ మీద ఎక్కువ చర్చ నడుస్తుంది. సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. యాక్చువల్లీ గట్ మైక్రోబయోమ్ అంటే ఏంటి? కరెక్టే, సెకండ్ బ్రెయినే అది. ఎందుకంటే ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఏంటంటే అసలు ఏమీ ఉండవు, బ్యాక్టీరియా ఉండవు. తర్వాత 12 ఈ స్ట్రెస్ అనేది చాలా సమస్యలకు కారణం అవుతుంది, ముఖ్యంగా ఈ గ్యాస్ట్రో విభాగానికి సంబంధించి కూడా. సోషల్ కనెక్షన్స్ ఇస్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా తగ్గించుకోండి. పాల పదార్థాలు సో ఎవరు తీసుకోవాలి, ఏ రూపంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? కొంతమంది లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉన్నవాళ్ళు ఒక్క చుక్క మిల్క్ తాగినా సివియర్. సో ఫస్ట్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందా లేదా అనేది చిన్న టెస్ట్, ఒక బ్లోయింగ్ టెస్ట్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ చేస్తారు, సో మళ్ళీ షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. సో దీని ద్వారా గ్యాస్ట్రోకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ముఖ్యంగా వారికి మీరు ఇచ్చే సూచన? సో ఇలాంటి వాళ్ళకి మేమేం చెప్తామంటే, సరే ఇంకా మీరు అవర్స్ మార్చుకోలేకపోతే మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. మీరు ఎప్పుడు స్పైసీ ఫుడ్ అనేది అల్సర్కు దారితీస్తుందా? అంటే స్పైసీ ఫుడ్ అనేది అల్సర్కి దారితీయడం అనేది అందరికీ అవదండి. అది కూడా మళ్ళీ ఇంకా స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయా మేడం? అంటే హార్ట్కును ఈ దీనికి అంటే చెయ్యి నొప్పి రావడం, ఊపిరి అందకపోవడం, సడన్గా గిడీనెస్ రావడం, అలాంటివన్నీ కార్డియాక్ పేషెంట్స్కి ఎక్కువ ఉంటాయి. వెరస్ అసిడిటీ పేషెంట్స్కి ఏంటంటే వచ్చే 10 yearsలో మీ గ్యాస్ట్రో విభాగంలో ఎలాంటి అధునాతన టెక్నాలజీలు వచ్చే అవకాశం? మనం గాల్ఫ్ ఆడుతూ మనం AI ద్వారా, రోబోటిక్స్ ద్వారా ప్రొసీజర్స్ కూడా చేసేయచ్చు. ఆ రోజు కూడా వస్తుందని నేను భావిస్తున్నానండి. గ్యాస్ట్రో సమస్యలు రావద్దంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వాట్ టు డూ వాట్ నాట్ టు డూ? సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్. సో త్రూ అవుట్ ద డే కూర్చోకుండా